బాబా గురించి మీకు ఎప్పుడు ముందుగా తెలిసింది? అది 1948లో నేను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా బోర్డు హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా వచ్చి జాయిన్ అయ్యాను. అప్పటికే ఇప్పుడు మా మనవరాలంతా పిల్లలకి ప్రైవేటుగా క్లాసికల్ డాన్స్ భరతనాట్యం చెప్పేవాడిని. ఆ సందర్భంలో తొలిసారిగా చూసి ఆంధ్రులందరికీ పరిచయం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ తోట ధనపతిరావు నాయుడు గారు. ఆయన ఈ మద్రాసులోనే బాబాను చూశారట. అప్పటి నుంచి ఆయన మెహర్ బాబా అవతార పురుషుడు అని కనిపించిన వాళ్ళందరికీ కూడా ఆయన చెబుతూ ఉండేవారు. నేను స్కూల్ అయిపోవడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ డాన్స్ నేర్చుకునే పిల్లలు నలుగురు ఉండేవారండి, ఇంతటి పిల్లలు. వాళ్ళ ఇంటికి వచ్చేవారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లలకి డాన్స్ పాఠం చెప్పేసి వచ్చేసేవాడు. ఆయనేమో డాక్టర్, ఆయనతో నాకు పని లేదు, నాతో ఆయనకి పని లేదు. ఆయనకు ఒక రోజుని ఏమనిపించిందట, ఈ మాస్టర్ గారి పద్ధతి చూస్తే చెప్పండి. మెహర్ బాబాను గురించి చెబితే పట్టించుకుని మనిషిలా కనపడుతున్నాడు అని తనలో తాను అనుకుని ఒక రోజుని, ఏమండి మేస్టారు పాఠం అయిపోయిందా? అయిపోయిందా? వెళదిగాని కూర్చోండి, కాసేపు కూర్చోండి. వాళ్ళ ఇంటి డాబా పోర్చుగల్లో చాలా బొమ్మలు ఇలాగే ఉంది. ఈ బొమ్మలు చూస్తున్నారా మీరు? రోజు చూడటం కాదు, అది ఎవరో మీరు తెలుసుకోవాలి అన్నారు. నాకేం తెలుస్తుంది, మీరు చెబితే వింటాను అన్నాను. అక్కడి నుంచి ఇలాగ మెహర్ బాబా అవతార పురుషుడు అని ఆయన గురించి చెబుతూ మన ఆంధ్రకి తీసుకురావాలి అని అనుకుంటున్నాం అన్నారు. అని అక్కడి నుంచి రోజు కాసేపు కూర్చోబెట్టి నన్ను క్లాస్ అయిపోయాక బాబాని గురించి చెబుతూ ఉండేవారు. అయితే చెబితే దేశంలో 190 బాబాలు ఉన్నారు. ఈయన గురించే నేను ఎందుకు నమ్మాలి అంటే, ప్రతి వ్యక్తికి కూడా ఎనభై 84 లక్షల జన్మలు పూర్తయ్యేసరికి
ఈ 84 లక్షల జన్మల్లోనూ ఇతడు ప్రపంచంలో అన్ని ఖండాల్లోనూ అన్ని దేశాల్లోనూ అన్ని కులాల్లోనూ పుడతాడు. 84 లక్షల జన్మలు అయ్యేటప్పటికీ ఇతనికి భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతుని చూడాలి అనేటటువంటి తపన ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయి తాను నాకు గురువు కావాలి అని తాను ఎక్కడికైనా వెళ్ళినా గురువు దొరకడు. ఇతనికి గురువు దొరికేటటువంటి సమయం వచ్చేటప్పటికి ఆ గురువే ఇతని దగ్గరికి వస్తాడు. షిర్డీ సాయిబాబా, తుకారాం, కబీర్, జనక మహారాజు ఇలాంటి వాళ్ళని సద్గురువులు అంటారు. సద్గురువులు అంటే వాళ్ళు భగవంతుడు అయిపోయి అనుభవపూర్వకంగా ఇతరులు కూడా భగవంతుణ్ణి చేయగలిగినటువంటి సమర్థులు సద్గురువులు అంటే. అలాంటి వాళ్ళు ఈ సృష్టిలో ఐదుగురే ఉంటారు. ఎక్కువ కాదు, తక్కువ కాదు. 5 తర్వాత 5, 5 తర్వాత 5 అలాగుంటారు ఈ సద్గురువులు. అలా ఉండగా 1400 సంవత్సరాలకు కానీ లేకపోతే 700 సంవత్సరాలకు కానీ ఆ భగవంతుడు అవతార పురుషుడిగా వస్తాడు. అలాగా 5329 సార్లు వచ్చారు బాబా. 5329 సార్లు. గతంలో రాముడుగా, కృష్ణుడిగా, యేసుక్రీస్తుగా, మహమ్మద్ ప్రవక్తగా, జొరాస్టర్గా, గౌతమ బుద్ధుడిగా ఇలాగా ఈ 5329లోనూ మనకి ఈ అవతారాలను గురించే మనకు తెలుసును. వాటిని గురించే బాబా చెప్పారు. అలా వచ్చినటువంటి అవతారాల్లో ఇప్పుడు 1400 సంవత్సరాలు అయిన తర్వాత యేసుక్రీస్తు తర్వాత మళ్ళీ ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాడు ఆ భగవంతుడు. అయితే అవతార పురుషుడు ఒకడే, 2 కాదు, 90 కాదు. అతడే 1400, 700, 1400, 700 అలా వస్తాడు. ఆ ఒక్కడే. కానీ వచ్చినప్పుడల్లా ఎక్కడ పుడతాడు? భగవంతుని యొక్క కృప. మనం ఇప్పుడు ఉన్న ఈ భూలోకంలోనే పుడతాడట, ఇంకెక్కడా పుట్టడు. ఎందుచేత? అటువంటి వాతావరణం ఈ భూలోకంలోనే ఉందట. మరి చైనాలో పుట్టకూడదా, రష్యాలో పుట్టకూడదా అని అడుగుతారు. ఇంకెక్కడా ఈ భూలోకంలోనే. అలా పుట్టడంలో 1400 సంవత్సరాలు ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు. సరే, ఆయన కార్యక్రమం అయిపోయింది, నిర్యాణం అయిపోయారు. మళ్ళీ 700 సంవత్సరాలకు వస్తానన్నారు. 1400, 700
1400, 700. ఈ అవతారంలో మొత్తం ప్రపంచం అంతా అన్ని ఖండాలు విమానాల మీద, ఓడల మీద ప్రయాణం చేసి ఆయన ప్రజలకి చెప్పింది ఏమిటంటే భగవంతుడు ఒకడే, ఆ భగవంతుడే 1400 ఏళ్ళకి కానీ లేకపోతే 700 ఏళ్ళకి కానీ వస్తాడు. గతంలో ఇన్నిసార్లు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేను, మళ్ళీ 700 ఏళ్ళకి వస్తాను. ఒకే అవతార పురుషుడు, ఒకే భగవంతుడు. అవతార పురుషుడు ఒకటే, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఒక్కడే. అంచేత ప్రతి మనిషి కూడా ఒకనాటికి అనుభవపూర్వకంగా ప్రయాణం చేసి భగవంతుడై తీరాలి. మానవ జన్మ యొక్క పరమార్థం నేను భగవంతుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే. అంచేత ప్రతి మనిషి కూడా భగవంతుడే. కొందరు ముందు, కొందరు వెనక. మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటంటే ఇప్పుడేమో నేను మానవుణ్ణి అనుకుంటున్నాడు. కొంతకాలానికి చుట్టు చివరికి ఇలా ప్రయాణం జరిగిన తర్వాత ఈ అనుభవం పరిపక్వమై ఇప్పుడు నేను మానవుణ్ణి అని అధికారపూర్వకంగా ఎలా అయితే చెబుతూ ఉన్నాడో చిట్ట చివరికి నేను భగవంతుని అని తెలుసుకుంటాడు. దాంతో ప్రయాణం కథ అయిపోయింది. భగవంతుడు అయిపోయిన తర్వాత 4 రోజుల్లో ఈ బాడీని వదిలేస్తాడు. భగవంతుడు అయిపోయాడుగా, పని అయిపోయింది. మరి కొంతమంది ఉన్నారు భగవంతుడు అయిపోయాక కూడా ఈ బాడీస్ ఉంటాయి 4. వాళ్ళని విదేహముక్తులు అంటారు. అటువంటి వాళ్ళు 54 ఉంటారట. ఆ 54లో 5 సద్గురువులు అవుతారు. అటువంటి సద్గురువుల్లో ఇప్పుడు ఆ భగవంతుణ్ణి మెహర్ బాబాగా తీసుకొచ్చినటువంటి సద్గురువులు షిర్డీ సాయిబాబా, ఉపాసిని మహారాజ్, హజరత్ బాబాజాన్, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా, ఈ 5. అవతార పురుషుడు రాగానే వీళ్ళ డ్యూటీ అవతార పురుషుడికి అప్పగించి ఆ 5 ఒక్కొక్కళ్ళు జారిపోతారు. మళ్ళీ ఆ 5 స్థానాల్లో మళ్ళీ కొత్త వాళ్ళు 5 వస్తారు. ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది సృష్టిలో. ఆ భగవంతుడు వచ్చినప్పుడు ఎవరికైతే 84 లక్షల జన్మలు పూర్తయిపోయినాయో వాళ్ళు ఆటోమేటిక్గా అవతార పురుషుడి దగ్గరికి వచ్చేస్తారు.
ఆయన వచ్చి మెహర్ బాబా వచ్చి చెప్పింది ఏమిటి అంటే ప్రేమ, ఆ ప్రేమ వలనే ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంది. ఆ ప్రేమను మీకు ఇవ్వడం కోసం నేను వచ్చాను. ఎవరైతే నేను మానవుడిగా వచ్చినప్పుడు బ్రతికి ఉన్నారో వాళ్ళు నన్ను చూసినా చూడకపోయినా, విన్నా వినకపోయినా చాలా అదృష్టవంతులు ఉన్నారు. బ్రతుకుంటేనే, మరి బ్రతుకుంటేనే ఇంత అదృష్టవంతులంటే తెలుసుకున్నటువంటి వాళ్ళు, కళ్ళారా చూసినటువంటి వాళ్ళు, చూసి నమ్మినటువంటి వాళ్ళు, నమ్మి ఆయన తాలూకు వాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు, ఆ రకంగా మంచిది డాక్టర్, వాటర్ డాక్టర్ మంచిది. ప్రపంచం అంతా తిరిగి అందరికీ కూడా భగవంతుడిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు భగవంతుడు అయిపోతారు. ఇంచేత నేను భగవంతుడిని, మీరు భగవంతుడే. మీకు తెలియదు, ప్రయాణం అంతా చేసి నేను తెలుసుకున్నాను, అలాగే మీరు తెలుసుకుంటారు. ఈ ప్రయాణంలో మీకు సహాయం చేయటం కోసం నేను వచ్చాను. కనుక నన్ను ప్రేమించండి. మీరు ఈ దేహం చాలించి ఆఖరి ఘడియలో నా నామం బాబా అనే నామం జ్ఞాపకం ఎవరైతే తెలుసుకుని ప్రాణం వదిలేస్తారో వాళ్ళు నాలోకి వచ్చి చేరుకుని భగవంతుడు అయిపోతారు. కనుక నేను భగవంతుని యొక్క అధికారంతో చెబుతున్నాను అన్నారు. ఇది బాబా చరిత్ర. నాకు 1952లో ఇన్విటేషన్ వచ్చింది, నువ్వు రా అని. 3 రోజులు కాంగ్రిగేషన్. నవంబరు 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ 3 రోజులు బాబా దగ్గర ఉన్నాను. ఇక అది లగాయతు. అక్కడ కాంగ్రిగేషన్ ఏది జరిగినా నన్ను రమ్మంటారు, రమ్మనకపోయినా నేను వెళ్తాను. అక్కడ 4 రోజులు 3 రోజులు ఉంటాను. ఆ మాదిరిగా నిన్న మొన్నటి వరకు 1952 లగాయతు నేను బాబా దగ్గరికి వెళ్ళటం రావటం. ఆఖరికి బాబా నిర్యాణం అయిపోయారు. ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాడు. ఇంకా డెడ్ బాడీ అక్కడే ఉంది. బాడీని కూడా చూశాను, బాడీని ముట్టుకున్నాను. బాడీని ఖననం చేశారు. ఆ రోజుని ఎంతమంది అయితే అక్కడికి వచ్చారో వాళ్ళంతా దోషుడు మట్టి తీసి బాబా మీద వేశారు. నేను కూడా దోషుడు మట్టి తీసి బాబాను ఖననం చేసి మీద మట్టి పోసే వరకు నేను
వెళ్ళడం రావడం ఇది సరిగదా? నన్ను ఆంధ్రదేశంలో మొట్టమొదటి ప్రేమికుడు అని డిక్లేర్ చేశారు బాబా. He is the first lover of Baba in Andhra అన్నారు. అప్పటి నుంచి నేను కార్యకర్తగా తయారై కొంతమందిని తయారు చేసి ఆయన చరిత్ర అంతా కూడా బుర్రకథ రాసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వీళ్ళు తిరిగి 309 ప్రదర్శనలు ఇచ్చాం. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 16వ తేదీ 309వ కథ ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాం. ట్రైన్ అవుతుంది. నమస్తే.